హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఆంధ్ర ఆత్మగౌరవ ఉద్యమం అప్పట్లో తెలుగుడి ఆత్మగౌరవం పేరిట అన్న ఎన్టీఆర్ చేసిన ఉద్యమం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఢిల్లీ మెడలు వంచి తెలుగోళ్ళ సత్తా చాటాడు ఆ మహానుభావుడు. మళ్ళీ అలాంటి ఉద్యమ పందా ఎందుకోవాల్సి అవసరం వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికైతే అంతా సప్పగానే ఉన్నా ఒక్కొక్కరిగా మౌనాన్ని వీడుతున్నారు. మొన్న మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రాకి చేసిన ద్రోహంపై పెదవి విరిచారు టీజీ వెంకటేష్. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయంపై టీజీ స్పందించాడు. ఎవరు ఎప్పుడు రాజీనామా చేయాలో అధ్యక్షుడు నిర్ణయిస్తాడని, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారన్న విషయాన్ని టీజీ ఎత్తి చూపారు. భారతీయ జనతా పార్టీతో దోస్తీ వదులుకొని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలుస్తామా లేదా అనేది ఆయా పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబునే బీజేపీ పట్టించుకోలేదని, అలాంటప్పుడు తామెంత అన్నట్లు టీజీ కమెంట్లు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని టీజీ వెంకటేష్ కమెంట్ చేశారు. పైకి టీడీపీ వారు మైకుల ముందు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నా మోడీ ముందు వీరివి బాబు పప్పులు ఉడకడం లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. వీరికున్న ఏకైక దిక్కు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. పవన్ త్వరలో మోడీతో అపాయింట్మెంట్ ఉన్న దశలో ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి టీడీపీ చేయలేని పని చేసి పవనే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని లోలోపల అనుకుంటున్నారట టీడీపీ నాయకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.